రూ. 20 కోడిగుడ్డు అంతే మేము ఎలా తింటాం అలాంటిది మేము బతుకుతాం సార్. మేము చెప్పాలి సార్ ఏమంటే మేము అంత రేటు అనుకుని చెప్తారు సార్. పేదవాళ్ళం ఉంటాం సార్. మేము కుటుంబం ఉంటాం అనుకో 10 మంది కుటుంబం ఉంటాం అనుకో ఏ కూర కొనగలం సార్. మేము వాళ్ళు కూడా సేమ్ నేర్చారు సార్. కాంటికి వెళ్ళి అమ్ముతాం అనుకో ఈ కూరగాయ గెల్లలు ఇవి బొత్తర గెల్లలు ఇవి అమ్ముతామా మాకు సీప్ మీద అడిగితే ఎంత 30కి ఇస్తావా 20 రూపాయలకి ఇస్తావా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ చిన్నబాబు ట్రైబల్ వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మనం వేరే గిరిజన గ్రామానికి వెళ్ళామండి. మన్యం జిల్లా సీతంపేట మండలం పెదబగ్గ అనే గిరిజన గ్రామం అండి. ఆ గిరిజన గ్రామంకి ఇతను ఏం చెప్పారంటే మా కొండ పంట తక్కువ రేట్లకు అడుగుతారండి. వాళ్ళ కానీ రిటర్న్ కానీ కొంటే డబల్ రేట్లు. సమయానికి మేము ఎప్పుడైనా మేము అమ్మే వస్తువు మాకు లేకుండా మేము వెళ్ళి కొన్నాము అనుకోండి, ఒకవేళ కొంటే మళ్ళీ డబల్ రేటే ఇస్తారండి. కనీసం 30 రూపాయలకి మా దగ్గర కొన్నారనుకోండి, వాళ్ళు మాత్రము ఇచ్చినేస్తారు. 90 రూపాయలు 100 రూపాయలు లెక్క అమ్మి తెలుస్తారు. మాకాడ 30 రూపాయలు గెల కొంతలు సార్. మాకు 30 రూపాయలు కొంటారండి. పండగ పున్నాల్లో మేము మళ్ళీ కొంటే 90-60 రూపాయలు వేసాను సార్. మొత్తం చూపెట్టింది మా సారు. అరటితోట వేసారండి. నాన్న మీ పేరేం పేరు? ప్రసాద్ అండి. ఇది పెదబగ్గ. రేట్లు ఏమనంటే గుడ్డట అండి, కోడి గుడ్డట ఎంత నాన్న? 20 రూపాయలు అండి. 20 రూపాయలు ఇక్కడ పెదబగ్గలో. బంధుకులు వచ్చింది మేము ఎలా చేయగలం సార్. మేము అదే అంటే ఇది ఇలా ఊర్లో ఎంతనంటే 20 రూపాయలు అండి కోడి గుడ్డటండి. సంతలో కొంతే 15 రూపాయలు అండి. మార్కెట్లో యాక్చువల్గా 7 రూపాయలు ఉందండి. ఇతను చెప్పాను కూడా 7 రూపాయలు దొరుకుతుంది. అలాగంతే సార్. మేము అక్కడికి ఛార్జ్ కట్టుకుని వెళ్ళాలి సార్. తోలు ఛార్జ్ అదండి ఇది చెప్తాను. ప్రతి ఒక్క పంట కూడా వీళ్ళకి తక్కువ రేటుకి అడుగుతారని చెప్తున్నారండి దళారులు అండి. వస్తలండి సార్. అక్కడికి వస్తలు మా ఇంటికి వస్తలు ఎంత పెద్ద గెల అయినా 10 పేర్లు అయినా 20 పేర్ల గెల అయినా మాకు 30 రూపాయలు ఇస్తావా 20 రూపాయలు ఇస్తావా. మళ్ళీ ఇంకా విషయాలు కొన్ని చెప్పారండి. అదేమేమి విషయాలు మరి చెప్పారో మనం మరుచుకుందామండి. మరింత కాలుష్యం వీళ్ళకి వెళ్ళిపోదాం. నాన్న మీ పేరు ఏం పేరు నాన్న? గొరపన. మీ పేరు నాన్న? నా పేరు ప్రశాంత. ఇది ఏ ఊరు నాన్న? ఇది పెదబగ్గ సీతంపేట మండలం. అయితే ఎక్కడికి వెళ్ళారు నాన్న ఇప్పుడు? ఇక్కడికి ఇలా మెషిన్ కోసం వచ్చాము. దాన్ని మాడించడానికి వాటి కోసం వచ్చామన్నమాట. మా మిషన్ చెప్పడానికి వచ్చాము అనమాట. అయితే ఇప్పుడు మీరు కొండ పనులు ఏమేమి చేస్తారు? మాకు చీపురు, ఉసిరికాయ, రాబిడి టైమున ఉసిరికాయ, చీపుర్లు, మళ్ళా జీడి కొండలు కొడతారా? కొడతాము. అదనమాట. అది సంవత్సరము మీకు ఏమేమి పండింది కొండ పంటలు? పసుపు ఒకటి, అల్లము మళ్ళా జొన్నలు ఒకటి, కందులు మళ్ళీ వేసాము. పసుపు ఎంత కమ్మారు నాన్న? పసుపు ఒక 30కి వచ్చింది. 30,000 ఎంత సంవత్సరం పంట? పర్లేదు, బాగానే వచ్చింది. చీపుర్లు తక్కువ రేట్ కొంతులు కాబట్టి ఆ రేట్ అంతా వాళ్ళకి రేట్ ఉంటుంది అనమాట. మనకు తక్కువ. మీ దగ్గర కొనేట తక్కువ కొంటారు. మేము తాడు కొనుక్కొని అల్లుకొని ఇవ్వడం అనమాట. మేము కట్ట అవసరం ఎంత 20 రూపాయలు ఇస్తావా 10 రూపాయలు ఇస్తావా అడుగుతారు అనమాట. అదనమాట. అంటే కొండ చీపుర్లో మీకు లాభం ఏమి ఉండదు. జీడి మాకు ఉందండి. జీడి పండిస్తారు. బస్తా ఎలా అమ్మారు నాన్న? కేజీ అంతా మనకు నష్టం. ఒకడు 110 అంతాడు, ఒకడు 130 అంతాడు. అలాగనమాట. సాగుకారులు వచ్చిన వాళ్ళు అదనమాట సార్. ఇప్పుడు ప్రస్తుతం మీకు ఏం పంటలు ఉన్నాయి? కొండ పంటలు. ఇప్పుడు కొండ పంటలు అంతా మనకు ఇప్పుడు రేట్ సార్. మరి ఇప్పుడు ఏం లేకపోతే మీకు ఆదాయం ఎలాగా? మరి అదే ప్రాబ్లం సార్. ఇప్పుడు కూర ఖర్చులు ఏమైతే ఉండాలి కదా? నిజమే సార్. కూర ఖర్చులు మీకు ఎలాగ వస్తాయి మరి ఇక్కడ కంచి ఆదాయం లేకపోతే? మరి అదే సార్ మరి ప్రాబ్లం అంటే కాదు, డబ్బులు లేవంటే పనులకు వెళ్ళాలి, పనులు లేవు. మిషన్లు అయిపోయినాయి సార్. మీరు మిషన్లు అయిపోయినవి. కూలీలకి మేము కూలికి వెళ్దామన్నా అన్ని మిషన్లే మనకు సార్. మనకు ఇప్పుడు కోత కూడా మిషన్, మామూలు ఈ 100కైనా మిషన్. అప్పుడు ఆవులతో దున్నులం సార్ మేము. అప్పుడు మొదట్లో అప్పటికి ఇప్పటికి తేడా వచ్చింది. అది సార్. అంటే అప్పుడు పనులు ఉండేవి, ఇప్పుడు మిషన్లు రావడం వల్ల ఏంటంటే ఇప్పుడు పనులు లేవు. మరి కూలోళ్ళు లేకపోతే మరి తింటారేనా? కూరగాయలు ఎక్కడ తెస్తారు మీరు? అంటే మేమే మరి కొనుక్కొని. ఇప్పుడు దుంపలు కొనమంత అనుకో 40 రూపాయలు 50 రూపాయలు అంటారు సార్. టమాటా కొనాలన్నీ 90 రూపాయలు. అవును, కూరగాయలు మీరు ఎక్కడ కంచి కొంటారు? ఊర్లోకి వస్తాయా లేదా మీరు బయటకి వెళ్ళి? సంతలు మీకు ఏ దగ్గర లేవా? ఏదో మర్రిపాడు వెళ్తారా?
వెళ్తాం అంటే సార్. సంతలకు వెళ్ళి వారం సరిపడే వస్తువులు తెచ్చుకుంటాం. తెచ్చుకోతాం సార్ మేము. అంతా మా ఖాతాదారులు ఉంటారు కదా సారు, ఆ పక్కన మేము తెచ్చుకోతాం అనమాట. సంతలకు కూడా ఖాతాదారులు ఉంటారా? ఉంటాం సార్. అంటే వారం సరిపడే వస్తువులు తెచ్చుకుంటాం. ఇక్కడికి వస్తాయి కదా సరుకులు, అక్కడికి ఇక్కడ రేట్ ఏం తేడా ఉంటుందా? అంతా మరి తప్పదు సార్. మరి మీరు ఎంత మేము కొనుక్కోతాము మరి, నిత్యం ఇచ్చిన మనిషి వ్యక్తి అంటుంటే మేము ఎలాగుంటుంది. సంవత్సరం మనకు అన్ని సంవత్సరాలు మనకి ఇస్తారు మనకు, అదనమాట సార్. ఇప్పుడు మీరు సంతకి వెళ్తారు, ఒక కేజీ బంగాళదుంప అనుకో, అక్కడ ఎక్కువ రేటా, మీ ఊర్లోకి తెచ్చింది ఎక్కువ రేటా అంటాను. ఇప్పుడు కోడిగుడ్డు కొనాలంత సార్ మేము నిన్న కొన్నాను సార్ నేను. అయితే కోడిగుడ్డు కొన్నందుకు 20 రూపాయలు కోడిగుడ్డు అంతే మేము ఎలా తింటాం సార్. 20 రూపాయలు ఎక్కడ? ఇక్కడే మా ఊరు ఇక్కడ అమ్ముతుళ్ళు. 20 రూపాయలు తెచ్చి అమ్ముతారా? 20 రూపాయలు కాదు కదా, 7 రూపాయలు కదా గుడ్డు. సంతలో ఎంత? సంతలా అక్కడ 15 రూపాయలు సార్. 15 రూపాయలా? అమ్మో, చాలా రేట్ ఎక్కువ ఉంది కదా. అలాంటిది మేము ఎలా మేము బతుకుతాం సార్, మీరు చెప్పాలి సార్. అంటే ఈ ఊర్లో 20 రూపాయలు గుడ్డు, కోడిగుడ్డు, సంతలో 15 రూపాయల, 7.5 ఉంది కదా మార్కెట్లో. ఏమంతా మేము అంత రేటు అనుకుని చెప్తారు సార్ వీళ్ళు. అవునా? చెప్తారు సార్ మాకు. అవునా? అదండి ఇక్కడ రేట్ అండి, కోడిగుడ్ల రేటు చాలా ఎక్కువ అండి. మార్కెట్లో 7.5 అయితే ఇక్కడ 20 రూపాయలు 15 రూపాయలు అమ్ముతాయి. అంతే ఇంత రేట్ అయితే మీరు ట్రైబల్స్ ఎలా బ్రతుకుతారండి? గిరిజన గ్రామాల్లో తక్కువగా పేదవాళ్ళు ఉంటాం సార్, పేదవాళ్ళు ఉంటాము. ఎలా బతకాలి సార్ మేము? కుటుంబం ఉంటాం అనుకో, 10 మంది కుటుంబం ఉంటాం అనుకో, ఫ్యామిలీ ఉన్నాము మేము. మా కుటుంబము, మా అబ్బాయి, మా కూతురు, నేను, మా అమ్మ, మా ముసలమ్మ, వాళ్ళందరూ మేము ఉంటాం సార్ మేము. అవును. అలాంటప్పుడు ఏ కూర కొనగలం సార్ మేము? టమాటాలు ఎలాగ ఉన్నాయి? టమాటలా ఎక్కడ గొప్ప రేట్ సార్, 70 రూపాయలు కేజీ. 70 రూపాయలు కేజీ? రేట్ ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు సంతలో తక్కువగా దొరుకుతాయి అంటారు కదా, వాళ్ళు కూడా సేమ్ నేర్చారు సార్. సంతల్లో కూడా అదే రేటు, ఇక్కడ కూడా అదే రేటు, అంత చాలా ఎక్కువ కదా. మరి మీరు పండించే పంటలు తక్కువ రేటుకి అడుగుతున్నారు. మేము ఒక ఆంటికి వెళ్ళి అమ్ముతాం అనుకో, ఈ కూరగాయ గెలలు, ఇవి బొత్తర గెలలు, ఇవి అమ్ముతామా, మాకు సీప్ మీద అడుగుతారు. ఎంత? 30కి ఇస్తావా? 30 రూపాయలు 20 రూపాయలు ఇస్తారని అంటారు అనమాట. వాళ్ళు అక్కడ వచ్చి ఎలాగ అమ్ముతారు, ఒక పేడే 60 రూపాయలకి 70 రూపాయలకి అమ్ముతారు సార్ వాళ్ళు. మీ దగ్గర తక్కువగా కొని అక్కడ ఎక్కువగా అమ్ముతారు అనమాట. అదండి ఇక్కడ ఏంటంటే చాలా ఎత్తులో ఉన్న గిరిజన గ్రామం అండి, మన్యం జిల్లా సీతంపేట మండలము పెదబగ్గ గిరిజన గ్రామంలో అండి. ఒక ఆయన చెప్తున్నారండి, మేమేమంటే గిరిజన ప్రాంత కొండల మధ్యన మేము బ్రతుకుతున్నామండి, మాకు ఇక్కడ రేట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అల్లము వాళ్ళు 100 రూపాయలు లెక్క అమ్ముతారు, మాకు 30 రూపాయలు లెక్క అడుగుతారు కేజీ. మేము అల్లము అది ఇక్కడ కొంటే 100 రూపాయలు కేజీ, మా అక్కడ కొంత 30 రూపాయలు. మీ దగ్గర వర్తకలు కొంటే 30 రూపాయలు లెక్క అడుగుతారు అనమాట, వాళ్ళ దగ్గర మీరు కొంటే 100 రూపాయలు కేజీ. 100 రూపాయలు. మళ్ళా బొత్తాయి కాయలు ఇచ్చాడు కదా గవర్నమెంట్ ఇచ్చాడు కదా, వాళ్ళు ఇక్కడ కొంత వేసాము కేజీ 90 రూపాయలు అంతలు, మన ఇక్కడ కొంత వేసాము 20కి ఇస్తావా అని అంటారు. మీ దగ్గర కొంటే 20 రూపాయలకి ఇవ్వమంటారు, వాళ్ళ దగ్గర కొంటే 90 రూపాయలు బొత్తాయి. పసుపు ఎలాగా? పసుపు పత్తి కూడా ప్రతి వేసాను. ఈ సంవత్సరం నాకు నాల్సి వచ్చింది సార్. పత్తి కూడా పోయిందా? పత్తి పోయింది సార్, వచ్చింది కదా తుఫానికి, మొన్న తుఫానికి మొత్తం పోయింది సార్. పసుపు ఎలాగ ఉంటుంది రేటు? ఇప్పుడు పసుపు 90 రూపాయలు ఎక్కడ అడుగుతుళ్ళు మీకు, మీ దగ్గర. వాళ్ళు అమ్మితే ఎక్కడ బోల్డ్ రేట్ ఉంటుంది. మన ఇక్కడ రైస్ తీసుకోతలా అంతా మనము నచ్చపోయి అమ్మేస్తున్నాం. అయితే ఆ రైస్ కూడా 15 రూపాయలు లెక్క, 15 రూపాయలు లెక్క అమ్ముతారు కేజీ. మీకు అడుగుతారు. వాళ్ళు అమ్మితే 40 రూపాయలు ఇక్కడ. అదండి ప్రతి ఒక్కటి ఈ గిరిజన గ్రామంలో, అంటే గిరిజన ప్రాంతాలు అంటే ఇలాంటి రేట్లు ఉంటాయి అంటే వీళ్ళకి వచ్చే ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ అయిపోతున్నాయి అనేసి తన గిరిజన సోదరుడు చెప్తున్నాడండి. నాన్న, మీ పిల్లలు ఉన్నారా మీకు? అబ్బాయి చదువుతున్నారా? చదువుతున్నా. ఎన్నో తరగతి నాన్న? ఒకడు ఇంటర్ చేస్తుండు, ఒక పాప 9వ తరగతి చదువుతుంది. గవర్నమెంట్ స్కూలేనా? గవర్నమెంట్. ఎక్కడ చదువుతున్నారా? బయట ఎక్కడ? గవర్నమెంట్. పనులు ఎలా ఉంటుంది సార్ ఇక్కడ? బయట ఊరికి వెళ్తే 400 సారు ఇస్తారు, ఇక్కడైతే 200 ఇస్తామా,
ఉమ్, 150 ఇస్తామా ఉమ్. అని అంటారు సార్. ప్రతిరోజు పనులు ఉంటాయా మీకు? పనులు ఉండవు సారు. ఉమ్. ఎప్పుడెప్పుడు పనులు ఉంటాయి? అంత ఇబ్బంది మాకు సారు. మాకు ఇబ్బంది ఉంటుంది ఎక్కువ. గంజి మాకు ఈ యాసే కాలం వస్తుంది సారు. ఆ. ఇప్పుడు మాకు ఏంటంటే ఏ పనులు మాకు ఉండవు సార్. మాకు ఉమ్. ఉండవు. మరి కూరగాయలు అవన్నీ మీకు ఎలాగొస్తాయి? మరి ఏ పనులు కూరగాయలంతా ఇంటికి ఎలాగొస్తాయి? ఏదో గంజో పిండి తింటాం సార్ మేము. అవునండి. ఇప్పుడు మేము కొంట పంట పండిస్తాం సార్. మేము ఆ. పండించిన తర్వాత సారు మా అక్కడ కొన్ని దినుసులు ఆ. వీళ్ళు 30కే 20కే అని అంటారు సార్ మాకు. అవును. చీపురు కానీ అల్లుకొని ఇచ్చుకొని మాకు 20కి ఇస్తావా 10కి ఇస్తావా అంటారు సార్ మాకు. మళ్ళా ఇది ఈ సీతాఫలం కాయలు సారు. సీతాఫలం పండు తెలుసు కదా సార్. సీతాఫలం అవి వాళ్ళు అమ్మితే కేజీలు లెక్క అమ్మితే సార్. వాళ్ళు 200-300 ఉంటుంది సార్. వాళ్ళు లారీల మీద వస్తారు సారు. మా కాడ ఎంత కొంటలు సారు 30 రూపాయలకి వాళ్ళ కొంటలు సార్ మాకు. మాని మీ దగ్గర 30 రూపాయలకి కొంటారు గంపలు. వాళ్ళ కేజీలు లెక్కన మటన్ ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు. అలా అమ్ముకుంటారు సార్. ఓకే మాకు సారు మాకు డబుల్ అలా అమ్ముతారు సార్. మాకు ఏంటంటే మాకు సారు మాకు మా కొన్ని వస్తువే మాకు ఎక్కడ కొనుక్కొని అంత సవక మీద కొనుక్కొని మాకు మా దగ్గర కొనుక్కొని వాళ్ళు కేజీలు లెక్క అమ్ముతారు సార్ మాకు. అంటే మీ దగ్గర తక్కువ రేటుకి కొనుక్కొని వాళ్ళు ఎక్కువ రేటుకి అమ్ముతారు. మీ కొండ పంటలు అన్నీ ఉన్నాయి. కొండ పంటలు ఇక్కడికి బస్సులు లేవు సార్ మాకు. అవును. బస్సులు అయినాయి సార్. బస్సులు లేవు. ఆటోకి వెళ్ళాలంటే ఇటు 20 రూపాయలు అటు 20 రూపాయలు రావాలి సార్ మాకు. 40 రూపాయలు సార్. ఎక్కడికి వెళ్తారు ఒకళ్ళు వెళ్తే? కొత్తూరు. ఇటు సీతంపేట వెళ్ళరా మరి మీరు? అక్కడికి అమ్మ వెళ్తా అక్కడికి బ్యాంక్. అంటే సరుకులు కొనడానికి సీతంపేట వెళ్ళరా? అదండి ఇక్కడ గిరిజన గ్రామంలో వీళ్ళని మటను ఇలాంటి రేట్లు అటండి. ఇక్కడ రేట్ వీళ్ళ దగ్గర కొంటే తక్కువగా కొంటారు. వీళ్ళు మళ్ళీ అదే వస్తువుని రిటర్న్ కొంటే మళ్ళీ డబుల్ కొనవలసి వస్తుందండి. ఈరోజు గుడ్డు కూడా అదొకటి సారు. టేక్ చెట్లు ఇక్కడ చూడు మనము మంచాలు గించాలు చేస్తాం అనుకో, మన చెట్టు కొంతలు అనుకో వాళ్ళు 300 ఇస్తావా ఎంత ఇస్తావా అంతలు అనమాట సార్. ఎంత మౌనైనా ఆలోచన అంటే ఏవైనా కర్ర వస్తువులు కొంటే తక్కువ రేటుకి వాళ్ళు కొంటారు. వాళ్ళ దగ్గర మళ్ళీ రిటర్న్ మీరు కొనాలంటే మళ్ళీ ఎక్కువ రేటుకి డబుల్ వేసి పంపుతారు. అది గిరిజనులు ఇలాంటి బాధలతో కూడా ఇక్కడ జీవిస్తున్నారు అనమాట. ఇవి బస్సులు ఇక్కడికి ఉండవు, ఒకటి ఆటోలే రావాలి. ఇక్కడ చూడండి ప్రకృతి చూడండి. ఇదిగోండి సీప్రీ అండి, ఇదిగోండి ఇక్కడికైనా ఉన్నదండి. వాళ్ళు ఈ పంటలన్నీ తక్కువ రేటుకి అడుగుతారని చెప్పి చూడు. ఈ అంటి గెల అంటి సెట్ అట 10 రూపాయలు అటండి ఒక గెల. కొంతే 60 రూపాయలు 70 రూపాయలు ఒక పేడ. వీళ్ళు 10 రూపాయల మీద కొని వాళ్ళ దగ్గర మీరు రిటర్న్ కొంటే 60-70 రూపాయలకి అనమాట మళ్ళీ రిటర్న్ అమ్ముతారు అనమాట. అదండి వాళ్ళు అమ్మితే మాత్రం 60కి అమ్ముతారు, ఏదైనా కొంటే మాత్రం 10 రూపాయలకి అడుగుతున్నారు. అక్కడ అరటి గెల ఉందండి, పెద్ద గెల చూడండి కనిపిస్తుందా? అది అట రేటు ఎంత రేటు తను చెప్తాడు చూడండి. ఎంత కడిగారట ఆ పెద్ద గెల అంతనా? 30 రూపాయలకి కడిగారట పెద్ద గెల. అరటి గెల సార్ మేము ఒక పేడే 90 రూపాయలు లెక్క అడుగుతారు సార్ మాకు. కొత్తూరులో వస్తాం మేము. వాళ్ళు 90 రూపాయలకి అమ్ముతారు. మా అక్కడ 30 రూపాయలు గెల సార్ మాకు. మొత్తం టోటల్గా అరటి గెల 30 రూపాయలు. 30 రూపాయలు అక్కడికి వెళ్ళి కొంటే మళ్ళీ రేట్ ఎక్కువగా మీకు అమ్ముతారు. అదండి ఎక్కువ రేట్ వస్తుంది అని చెప్తున్నారండి. ఇలాగైతే మేము ఎలా బతుకుతాం సార్ మేము. అవును అది కరెక్టే. అదండి ఈ పెదపగ్గ గిరిజన గ్రామంలో ఇలాగా ప్రసాద్ గారు అనమాట ఇవన్నీ చెప్పారండి. వాళ్ళ కష్టాలని తెలుసుకున్నాం కదా మరింత కలిసి. ఓకేనా అయితే బాయ్. అయితే నాన్న సరే నాన్న, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియో. బాయ్ అయితే. బాయ్ బాయ్.